లాస్ట్ 2 days నుంచి సోషల్ మీడియా అంతా కూడా మన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ని ఫుల్ వేసుకుంటున్నారు. తప్పులేదు, వేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన రీసెంట్గా బీబీసీలో ఒక ఇంటర్వ్యూ జరిగింది. దాంట్లో ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ పాస్ చేసాడు. ఆయన ఏమన్నాడంటే లాస్ట్ 8 నుంచి 10 years వరకు ఆయనకి సరైన ఆఫర్స్ రావట్లేదంట. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్లో పవర్ షిఫ్ట్ అవడం వల్ల, అలానే ఆయన ముస్లిం కమ్యూనిటీ చెందినవాడు అవడం వల్ల ఆయనకి ఎనఫ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు. జనరల్గా చూసుకోండి, మన ఇండియన్ హిస్టారికల్ మూవీస్ అలాగే మైథలాజికల్ మూవీస్ లైక్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2, చావా, అంతెందుకు నెక్స్ట్ వస్తున్న రామాయణం విచ్ ఇస్ హిందూ రూటెడ్ కమ్యూనిటీ మూవీ, దానికి కూడా మ్యూజిక్ చేస్తే ఏఆర్ రెహమానే. ఇన్ని ఆపర్చునిటీస్ పొంది కూడా ఇంకా ఆయన ఏదో విషం చల్లుతున్నాడు మన గవర్నమెంట్ మీద. ఇది చాలా వరస్ట్ స్టేట్మెంట్ అసలు. ఎందుకంటే ఇప్పుడు ఆయనే కాదు, ఆయన కాంటెంపరీ మ్యూజిక్ చూసుకోండి. ఇప్పుడు ఆయన ఏజ్ 58 years, ఆయనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన మ్యూజికల్స్ ఉంటాయి కొంత. అలా ఆ కాంటెంపరీలో లైక్ ప్రీతం చక్రవర్తి, అజయ్ అతుల్, హ్యారీస్ జయరాజ్, విద్యాసాగర్, మణి శర్మ, వీళ్ళకి కూడా ఎనఫ్ ఆపర్చునిటీస్ రావట్లేదు. కానీ వాళ్ళు ఏ రోజు ఇలా సింపతి కార్డ్ ప్లే చేయలేదు రిలీజన్ అడ్డు పెట్టుకొని. కానీ ఏఆర్ రెహమాన్ ఒక లెజెండరీ పొజిషన్కి వెళ్ళిపోయి కూడా ఇంత దారుణ స్టేట్మెంట్ పాస్ చేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను కూడా ఏఆర్ రెహమాన్ ఫ్యాన్నే. ఆయన ఫ్యాన్ అయ్యి కూడా ఆయన ఈ స్టేట్మెంట్ చూసాక ఒకసారి మైండ్ బ్లోన్ అవుట్ అయిపోయింది. ఒక్కొక్క మూవీకి ఆయన మినిమం 25 crores ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ పెడ్డి ఉంది, దానికి 24 crores రెమ్యునరేషన్ అంట. ఇప్పుడు అలా చిన్న సినిమా డైరెక్టర్ పెట్టుకోగలరేంటి ఆయన్ని? ఇప్పుడు ఆయన రేంజ్ మూవీస్ వస్తే పెట్టుకుంటారు, లేకపోతే లేదు, అంతే. దానికి అలా ఆ వేలో చూడడం మానేసి నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, సెంట్రల్లో పవర్ షిఫ్ట్ అయింది, ఇలా కమ్యూనిటీ బేస్డ్ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, ఇలా స్టార్ట్ చేస్తున్నారు, అసలు ఇలాంటి స్టేట్మెంట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి. ఇప్పుడు అతని మైండ్ సెట్ ఎంత సిగ్గా ఉందంటే, ఇప్పుడు అతను ఏజ్ 58 years, 57 years ఏజ్లోనే డైవర్స్ తీసుకున్నాడు ఆయన. అంటే 30 years మ్యారిటల్ లైఫ్ ఎండ్ చేసుకున్నాడు 57 years ఏజ్లోని. అలాంటి మైండ్ సెట్, అంత సిక్ మైండ్ సెట్లో ఉన్న పొజిషన్ ఆ మనిషి ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు. ఇది చాలా వరస్ట్ అండ్ అన్యాక్సెప్టబుల్ థింగ్. చూద్దాం దీనికి మరి పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతారో, అసలు ఎలా తీసుకుంటారని చెప్పి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు. ఏదో ఒక రోజు ఇప్పుడు డైరెక్ట్గా గవర్నమెంట్ మీద విషయం చిమ్మాడు, రేపు ఉదయం డైరెక్ట్గా మన హిందూ రిలీజియన్ మీద విషయం చూపుతాడు. అసలు చావా ఎలాంటి హిస్టారికల్ మూవీ అండి, దానికి కూడా మనం ఆపర్చునిటీ ఇచ్చారు కదా మన వాళ్ళే. దాన్ని కూడా మైండ్లో పెట్టుకోకుండా అసలు ఆపర్చునిటీస్ రావట్లేదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలంటే ఏం చేస్తారు? అందులో ఇప్పుడు ఈయన ఇండియాలో సెటిల్ అవ్వలేదు, లండన్లో సెటిల్ అయ్యాడు హ్యాపీగా. అక్కడ సెటిల్ అయ్యి కూడా ఇక్కడ ఇలాంటి విషయం చూపుతున్నాడు. చూద్దాం మరి అంటే పబ్లిక్ ఎలా తీసుకుంటారు ఈ స్టేట్మెంట్ని. థ్యాంక్ యూ, జై హింద్.